హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజన్లో మనందరికి ఇష్టమైంది ఆవకాయ. సో మా పెద్దమ్మ చేతుల మీదుగా ఆవకాయ పెడుతున్నారు అనమాట. సో దాని రెసిపీని మీకు షేర్ చేద్దామని. ఫస్ట్ అయితే మ్యాంగోస్ని ఇలా మంచిగా వాష్ చేయాలన్నమాట. మేము ఒక 10 to 15 తీసుకున్నాము. సో అవన్నీ వాష్ చేసి బాగా క్లీన్ చేయాలి, డ్రైగా ఉండాలి. అండ్ వాటిని పీసెస్గా కట్ చేయాలన్నమాట. మామూలుగా అయితే బయట తీసుకెళ్ళి అయినా చేయొచ్చు. సో ఒకసారి ఇంట్లో ఇలా ఒక మెథడ్ ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేసాము. సో ఇలా కట్ చేయడం వల్ల మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు. అయ్యో చిటికి అవుతుంది టిష్యూ. కానీలే ఏం కాదులే, కానీలే కరెక్ట్ పెట్టాలా. అట్లే నేను అవి కొన్ని పీసెస్ అన్నీ కట్ చేశాక మనం ఇంకా వాటిని కొలత తీసుకొని లైక్ ఒక బౌల్ పెట్టుకొని ఎంత వస్తుంది అనేది మెజర్ చేయాలి. ఇప్పుడే కష్టపడి ముక్కలన్నీ కట్ చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ అంతా మా పెద్దమ్మ చెప్తుంది. ఇలా ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెకి 8 times అలా ముక్కలు పెట్టి వేయాలన్నమాట. అది కొలత. సో ఇలా 8 times ఆ గిన్నెతో రావాలి. అయ్యాయి, మేము వేసేస్తున్నాము ఆల్రెడీ 8 గిన్నెలు. సో ఇన్ని మెంతులు తీసుకొని ఏం చేసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి. తీసుకున్న గిన్నెకే ఇంత అన్నమాట. ఇన్ని మెంతులు, ఇంత పావు, ఇంత పిండి కొడితే మనకు పావుల భాగానికి ఈ కప్కి ఇంత పావుల భాగం వచ్చేస్తుంది. కొంచెం ఇలా రెడ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో మొత్తం పౌడర్ చేసుకుంటే మనకి ఆ 1/4 బౌల్ అంతా రావాలి. సో అది మెజర్మెంట్ అనమాట మెంతులకి. నెక్స్ట్ ఇలా వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి పెట్టుకోవాలన్నమాట. ఒక 10 to 20. మెంతుల్లాగా ఆవాలు కూడా తీసుకోవాలన్నమాట. ఆవాలు కూడా ఇట్లా మనకి 1/4 రావాలి. సో దాన్ని కూడా లైట్గా వేడి గోరువెచ్చగా ఇలా వేయించుకోవడమే, లైక్ లైట్ వామ్ టెంపరేచర్ అంతే. సో తొందరగా వేగిపోతాయి కాబట్టి లైట్గా అసలు వేయించాలి. సో వాటిని వేయించిన తర్వాత వాటిని కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఏది వెలిగించినావా? సో ఇదే గిన్నె మెజర్మెంట్కి నెక్స్ట్ ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాం అనమాట. ఆయిల్ పచ్చి ఆయిల్ అయినా వేస్తారు, ఇలా వేయించి అయినా వేయించుకోవచ్చు. మేము లైట్గా వేడి చేస్తాం అనమాట. ఇదే గిన్నెకి 2 cups. సో ఇంకొంచెం మిగులుతుంది. సో అది కూడా వేసేస్తాము. టోటల్ ఓవరాల్గా 1 liter పట్టిందనమాట మాకైతే ఆయిల్. సో ఇలా ఆయిల్, ఆవాలు, మెంతులు మొత్తం వేడి చేసుకొని వాటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ చల్లార్చాక మనం కలపాలి. సో ఆయిల్ కూడా హీట్ చేసి ఫస్ట్లోనే పెట్టేసుకుంటే ప్రాసెస్ అంతా అయిపోయేలోపు అవి చల్లగా అయిపోతుంది. సో అవన్నీ వేయించడం, మిక్సీ పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్పైసెస్ అవన్నీ మిక్స్ చేయడము. సో ఈ కప్ మెజర్మెంట్, సేమ్ కప్ మెజర్మెంట్తో 1 cup నిండా ఉప్పు అనమాట. సో సాల్ట్ మొత్తం ఇలా ఒక 1 cup తీసుకున్నాము. సో ఇది మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ అనమాట. మీరు ఏదైనా వాడచ్చు చిల్లీ పౌడర్. సో ఈ చిల్లీ పౌడర్ కూడా ఏంటంటే 1.5 cup. సో సాల్ట్ కంటే కొంచెం ఎక్కువ. సో వన్స్ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనం కొన్ని రోజులు ఇలా ఊరనివ్వాలి కదా. సో ఆ తర్వాత మనం చూసుకొని సాల్ట్ కానీ అండ్ ఆయిల్ కానీ ఇంకేమైనా కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. ఇదైతే మోస్ట్లీ సరిపోయింది. మాకు ఇంకొంచెం మళ్ళీ ఊరిన తర్వాత చూస్తే మాత్రం ఇంకొంచెం పడుతుంది అనిపించి కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. సో ఇదైతే 1.5 cup కారం వేసాము, 1 cup సాల్ట్ వేసాము. ఇంకా యాడ్ ద వెల్లుల్లి అనమాట. సో కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి యాడ్ చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి అనమాట. సో 1/4 మెంతి పొడి. సో ఆ కప్ మెజర్మెంట్కే 1/4 వేసుకోవాలి. సో అది వేసిన తర్వాత నెక్స్ట్ ఆవ పొడి వేయాలి, ఆవాల పొడి. సో అది కూడా సేమ్ 1/4 ద కప్ అనమాట. అది ఇంకొంచెం వేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే దానివల్లే గుజ్జు వస్తుంది కాబట్టి. ఎక్కువనే వాడాలా చూడు. చాలా ఇంకా కొద్దిగా దాంతోనే కదా గుజ్జు వచ్చేది. అయిపోయింది ఇది మొత్తం వేసేయచ్చు.
తీస్తారులే వేసిన తర్వాత. ఏం ఇంత కాలిపోతుంది అది కాక. సో ఇంకా పౌడర్డ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసాము. ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవపొడి, వెల్లుల్లి, దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు దీంట్లో వేసినవి. సో ఇవన్నీ కూడా చేతులతో మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట. సో అన్ని ముక్కలకి అంటేటట్టు కలుపుకున్న తర్వాత చల్లార్చిన నూనె ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవడమే. సో ఇదే వచ్చేసి రెసిపీ. సో దీన్ని అంతా కలిపి మనము ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఫర్ 2 to 3 days. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేయాలి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆయిల్ని అయితే యాడ్ చేసేస్తున్నాము కంప్లీట్గా. ఆ గిన్నెకి 2 cups పైన కొంచెం ఆయిల్ అయితే పడింది, ఆల్మోస్ట్ 1 liter ఆఫ్ ఆయిల్ ప్యాకెట్. సో అదంతా వేసి బాగా కలుపుకుంటాం అనమాట. కలుపుతున్నారు. కారం తింటావా? వాడు మామూలు కారం తిన్నాడు, సప్పడిపప్పు తింటాడు. జామ్ జామ్ జజ్జనక అందరి నోట్లో చింతపండు. అందరి నోట్లో చింతపండు. ఈ డబ్బానే ఇంత వచ్చింది, మొన్న పెట్టేసింది. ఇది గ్రీష్మకి అట్లా ఇట్స్ టేస్టింగ్ టైం. సో లాస్ట్లో కొంచెం మిగులుతుంది కదా, దాంట్లో అన్నం వేసుకొని తింటే యమ్మీ. ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి. వేడి వేడి ఆవకాయ అన్నం. తినేది ఏంటి నువ్వు చూస్తున్నావు? కారం తినలే. ఉప్పు కొంచెం కరగదు. ఓ దిస్ ఈస్ ద రెసిపీ అనమాట. సో మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను, ట్రై చేయండి. అండ్ రేపు పొద్దున ఒక 10 years తర్వాత నేను కూడా పెట్టాలి అనుకుంటే నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో మా పెద్దమ్మ రెసిపీ అనమాట. సో చాలా బాగుంది. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.